మనకి ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటూ ఎన్డీఏ కూటమి బలపడాలి అని అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ డిప్యూటీ సీఎం గారు సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ రావటానికి ముఖ్య కారకుడు గౌరవ మంత్రి నా సోదరుడని గర్వంగా చెప్పుకునే నారా లోకేష్ గారి గురించి ఒక్క నిమిషం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వారి కృషి నిబద్ధత లేకుండా ఈ రోజు ఇది సాధ్యమయ్యేది కాదు. తెర వెనుకాతల ఉండి ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అమ్మా ఇది చూసుకోండి అని వెంటనే నడిపించి ఈ పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన నా సోదరుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసా, ఒకే ఒక జూమ్ కాల్ తో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నా సోదరుడు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నా. ఇది కేవలం మెప్పు గురించి మాట్లాడటమే కాదు, నేను నా కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతి రాజు గారు శ్రీనివాస్ వర్మ గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారికి, మంత్రులు టీసీ భరత్ గారికి, అచ్చయ్య నాయుడు గారికి, గుమ్మడి సంధ్యారాణి గారికి, కొల్లు రవీంద్ర గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎంపీ సీఎం రమేష్ గారికి నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అదేవిధంగా సహచర ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తి గారికి, పంచకల్ రమేష్ బాబు గారికి, రాజు గారికి, సుందర విజయ్ కుమార్ గారికి, వేదిక నరించిన అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు.